హాయ్ అండి. ఒక విషయం చెప్తున్నా బాయ్స్కి. చాలామంది, అది బాయ్స్ అయినా లేడీస్ అయినా అందరూ ఒకటే. చాలామంది ఇప్పుడు సిచ్యువేషన్లు, ఇప్పుడు జరిగే కాలాలు బట్టి, ఇప్పుడు జరిగే ఇబ్బందులు బట్టి పెళ్ళే వద్దని కూర్చుంటున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, తప్పకుండా వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఏమి, ఎప్పుడు ఆ బంధం తెగిపోకూడదు. దేనికోసం అంటే పిల్లలండి. తప్పక ఇప్పుడు నీకు నీ తల్లిదండ్రి జన్మనిచ్చి నిన్ను ఇంప్రూవ్ చేశారు కదా, అలాగనే నీ యొక్క జన్మ ఆడికి అంతం అయిపోకూడదు, సిగురెత్తుతూనే ఉండాలి. అందుకని తప్పక వివాహం చేసుకోవాలి. నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వాలి, నీ జీవితం కొనసాగాలి. ఏమంటారు? వివాహం చేసుకోకపోతే నీకు సంతానం ఏడ నుంచి వస్తుందండి? నీకు జన్మనిచ్చి ఒక మొక్కని భూమి మీద నాటిపోయినారు నీ తల్లిదండ్రి. నువ్వు ఒక మొక్కను నాటాలి కదా, ఆ రుణం తీర్చుకోవాలి కదా. పెళ్ళే చేసుకోకపోతే నీకు పిల్లలు ఎలా పుడతారు? పెళ్ళే వద్దంటుంటారు కొంతమంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఉద్యోగాలని 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు పుట్టే అవకాశం కూడా వెళ్ళిపోతూ ఉంది. తప్పక పెళ్లి చేసుకోండి, ఒక బిడ్డకు జన్మనివ్వండి, ఈ భూమి మీద ఒక మొక్క నాటండి. నీ తల్లిదండ్రి నీకు జన్మనిచ్చి వాళ్ళు రుణం తీర్చుకున్నారు, నువ్వు కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చి నీ రుణం తీర్చుకో. ఏమంటావు? తప్పక పెళ్ళి అయితే చేసుకోవాలి. బాయ్స్ మర్చిపోకండి. వింటారు కదా ఈ ఆంటీ మాట. బాయ్. నచ్చితే లైక్.